10వ రోజు మరో మలుపు నా ఆత్మకథ అంటూ రమణి గారు ఈరోజు ఏం చెప్తున్నారో నిన్నటి కంటిన్యూషన్ లో చూద్దామా అండి. అసలు నిజం చెప్పాలి అంటేనండి, సృష్టికి ప్రతిరూపం జన్మనిచ్చిన తల్లి, తరువాత అన్నిటికన్నా అద్భుతమైన అపురూపమైన బంధం భార్యాభర్తల బంధం. ఎవరికి ఏమీ తెలియకపోయినా, ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని వచ్చినా ఒకరికొకరు సర్దుకుంటూ పోతూ ఎన్నో సంవత్సరాలు పయనించే ఆ జంట యొక్క బంధం అద్భుతమైనది, అనిర్వచనీయమండి చెప్పాలి అంటే. కానీ అండి, చిత్రం ఏంటంటే, భర్తకి ఏదొచ్చినా భార్య అల్లాడిపోతూ ఉంటుంది. భార్యకి భర్త కొంతవరకే చేయగలడు. భార్య చేసినట్టు భర్త ఎప్పటికీ చేయనే లేడు, అన్ని విషయాల్లోనూనండి. కానీ భర్త అనేవాళ్ళు బాధించేవాడు మాత్రమే కాదు, బాధిస్తూ కూడా బోధించేవాడు అని రమణి గారు తన మాటల్లో ఒక కొత్త జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. చెప్పాలంటే మాస్టర్స్, తిన్న ప్రతి మాట ఒక మేలుకొల్పుగానే అనిపిస్తూ ఉన్నది. ఎందరో జీవితాల్లో జరుగుతున్న విషయాలే ఇవి. ఈ పుస్తకపు జ్ఞానము మీరందుకొని మరింత మందికి అందించే ప్రయత్నం చెయ్యండి. ఒక నిస్సత్తు నుండి, నిస్సహాయత నుండి మరో మలుపు అనేది ఉంది అని నిరూపించే వాళ్ళల్లో ఎంతో మందికి అవసరమైన వాళ్ళు, నిరూపించాల్సిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆమె రైట్ అండి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఈ విషయం ప్రతి క్షణం గుర్తెరిగి మసలుకోవాలి. ఇలా భర్త రూపంలోనో, పరిస్థితుల రూపంలోనో, ఏదో ఒక సన్నివేశ రూపంలో ఉన్న వాటిని ఇలా మనం దాటుకుంటూ ముందుకు అడుగు వేయాలి. ఆ క్షణం జీవిత భాగస్వామి మీద కోపం వచ్చినా, గురువు ఆయన రూపంలో మనకు నేర్పిన పాఠాలు అని గుర్తుపెట్టుకోవాలి. సహనం మనదైతే భర్తలో భగవంతుడికి వెలుగుతాడు. మన ధ్యానమే భర్తలోని దివ్యత్వం ఆవిష్కరిస్తుంది. ఇంకొక గంటలో నేను కొలనోస్కోపీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన సమయం. ఆ రోజు వెళ్ళకపోతే నా సర్జరీ టైంకి ఇచ్చిన డేట్కి నేను రిపోర్ట్ ఇవ్వలేను. కాబట్టి మిట్ట మధ్యాహ్నం 2 గంటలు, మేముండే స్థలానికి 1 గంటన్నర ప్రయాణం హాస్పిటల్కి. అయినప్పటికీ ఒంటరిగా బయలుదేరాను. పిల్లలిద్దరూ ఆన్ కాల్లో నాకు గైడ్ చేస్తున్నారు. నేనెప్పుడు ఒక్కదానిని వెళ్ళలేదు. కానీ ఆ సమయంలో ఆ రోజు వెంటనే ఓలో క్యాబ్ బుక్ చేసుకొని చక్కగా హుందాగా హాస్పిటల్కి వెళ్ళి నా అపాయింట్మెంట్ టైం వచ్చే వరకు వెయిట్ చేసేసరికి సాయంకాలం 7:30 అయింది. మధ్యాహ్నం 2 గంటలకి ఇంటి నుండి బయలుదేరితే రాత్రి 10 గంటలకి ఇంటికి చేరుకున్నాను. కానీ ఆ సమయమంతా కూడా నేను ఎంతో హుందాగా, చాలా ఆనందాన్ని అక్కడ అనుభవించడం జరిగింది. అంటే మన పని మనం ఒక్కరమే చేసుకుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందని ఆ రోజు నాకు మరోసారి అర్థమైంది. మరి ఈ డాక్టర్ గారు కూడా నేను క్లినిక్ లోపలికి వెళ్ళగానే, మీతో ఎవరు వచ్చారు అంటే, ఎవ్వరూ రాలేదు సార్, నేనే వచ్చానని బదులిచ్చాను. ఆయన ఒక్కసారి నమస్కారం చేసి నా రిపోర్ట్స్ అన్నీ చూస్తూ నా వివరాలన్నీ అడిగారు. రోజు నేను చేసే ఈ ధ్యానం, మరి తీసుకునే మంచి ఆహారం గురించి, అలాగే నా రెగ్యులర్ షెడ్యూల్స్ అన్నీ కూడా ఆయనకు చెప్పాను. ఇవన్నీ విని ఆయన ఏమనుకున్నారో ఏమో, ఒకసారి నమస్కరించి, అమ్మా, కొన్ని బాధలు మనకేమీ అర్థం కావు. మీ దినచర్య మరియు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఎంతో బాగున్నాయి అని అన్నారు. ఇక ఆ రోజు నుంచి నాకు ఒకటే అర్థమైంది, ఒకానొక సమయంలో పిల్లలు కూడా మన దగ్గర ఉండరు. మన పని మనం ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా చేయగలగాలి. దానికోసమే ఒక గురువు నా భర్త రూపంలో ఇలా నేర్పించటానికి ఆ రోజు నన్ను ఒక్కరితోనే హాస్పిటల్కి వెళ్ళమని వదిలేశారని నాకు అర్థమై, ఆ రోజు నుండి హాస్పిటల్కి వెళ్ళాలన్నా, కీమోస్కి వెళ్ళాలన్నా, బ్లడ్ టెస్ట్కి వెళ్ళాలన్నా నేనెంతో ధైర్యంగా చక్కగా రెడీగా ఉండేదాన్ని.
కానీ నా భర్త ఎప్పుడు నన్ను ఒకదానినే వెళ్ళనివ్వలేదు. ఆయన లేదా ఎవరో ఒకరు తోడు వస్తూనే ఉన్నారు. అయితే దేనికైనా సిద్ధమైతే మనకి ఏది కష్టంగా అనిపించదో. ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుంది. పైన చెప్పినవన్నీ చాలా చిన్న విషయమైనప్పటికీ నేను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, ప్రతి ఒక్క మనిషికి ఆత్మజ్ఞానం అంటే ప్రతి పరిస్థితి అంటే సమస్య కూడా ఏదో నేర్పటానికి వస్తుంది అని అర్థమవుతుంది. మనము నేర్చుకోవాలి అంటే ముందుగా అది సమస్య కాదు, అది పాఠమని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంటి గడప దాటాలంటే నాకెవరో ఒకరు తోడు ఉండాలి. మాకు దగ్గరలో ఉన్న ఏ షాపింగ్ మాల్కి కానీ, ఏ జంక్షన్కి కానీ, సెంటర్లకు కానీ వెళ్ళవలసి వస్తే నేను ఒక్కదాన్నే వెళ్ళలేను. అది కాదు కదా, కనీసం ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేయటం కూడా ఇప్పటి వరకు రాలేదంటే నిజానికి అది నా చేతకానితనమనే చెప్పాలి. జీవితంలో అన్నీ నేర్చుకోవాలి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే అన్ని సబ్జెక్టుల్లో మార్కులు వస్తేనే పాస్ అవుతాము. అంతేగాని ఒక సబ్జెక్టులో నేను మాస్టర్ని, మిగతా సబ్జెక్టులు నాకు అక్కర్లేదంటే అవ్వదు కదా. ఇది అంతే. ఏ బోర్డ్ ఎగ్జామ్ అయితే కనుక మనం అందులో పాస్ కాలేము, ఎప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉంటాము. అలాగే జీవితంలో ప్రతి సంఘటన నుంచి నేర్చుకోవాలి, దూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని ఎన్ని చెప్పినప్పటికీ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి నా భర్త నుండి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని ఆచరించాలి అని నేను తెలుసుకున్నాను. ఇక్కడ రమణి గారి అనుభవము, నో ఎక్స్పెక్టేషన్స్, ఓన్లీ ఎక్స్పెక్టేషన్ మాత్రమే ఉండాలి అనేది రుజువు చేస్తున్నారు. ఇక్కడ తను చెప్పిన విధానంలో తను ఒక పాఠం నేర్చుకుంటూ ఎంతో మందికి పాఠం నేర్పిస్తూ, ఇంకా చెప్పాలి అంటే తనలో ఉన్న శక్తిని తను ఈ విధంగా వెలికి తీసుకొని రావటం అనేది హర్షణీయం కదండి. వెరీ నైస్ అండి. చెప్పాలంటే బుక్స్ అనేవి ఎందుకు పత్రి గారు పెద్ద పీట వేశారో ఇప్పుడైనా అందరూ అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఐఎమ్ రైట్ మాస్టర్స్? ధ్యానం చేస్తే అన్ని తగ్గిపోతాయి కదా, అంత సకల సౌకర్యాలు, సకల సౌభాగ్యాలు అంటారు కదా. మరి ఇదేంటి? నిజానికి ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలోనే కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఒక ఆత్మ బాలాత్మ నుండి వృద్ధాత్మగా మారటానికి మధ్యలో కొన్ని దశలు ఉంటాయి. ఆ దశలు మారటానికే ఈ కష్టాలు. అది కష్టం కాదు, జీవితంలో తెచ్చిపెట్టుకునే సవాలు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక డాక్టర్ కానీ వాళ్ళు చదువుతున్నప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలంటే కష్టపడాలి, ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. అలాగే నేను నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నానని భావించాను. ఆధ్యాత్మిక గుళికలు, స్పిరిచువల్ టాబ్లెట్స్. మందులు ఇవ్వరు. మనసులోని బాధలు, భయాలు, కష్టాలను ధ్యాన జ్ఞానం మార్గదర్శకత ద్వారా తేలిక చేయిస్తారు. వారి బోధనలు మన ఆత్మకు గుళికలు పనిచేసి అంతరంగానికి శాంతిని పెంచుతాయి. మెడిటేషన్లోకి వచ్చిన కొత్తల్లో కొన్ని నిమిషాలు ధ్యానం చేసినా ఎంతో శక్తివంతంగా ఉండేది. రోజు 1 గంట ధ్యానం చేయటం వల్ల ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంది. ఒంట్లో ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోయేవి. ముఖ్యంగా ఒకానొక సమయంలో తలనొప్పితో తిరగని డాక్టర్, వెళ్ళని హాస్పిటల్ లేదు. కానీ మెడిటేషన్లోకి వచ్చిన కొన్ని రోజులకే తలనొప్పి తగ్గుతూ వచ్చింది. అంతేకాకుండా థైరాయిడ్కి డాక్టర్ జీకే గారు సంగీతం ప్రాక్టీస్ చేస్తే అదే థైరాక్సిన్ గా పనిచేస్తుందని చెప్పారు. నేను అలాగే ప్రాక్టీస్ చేయటంతో తలనొప్పి, థైరాయిడ్ అన్ని కూడా పటాపంచలైపోయాయి. మరి నేను గురు సాంగత్యంలో డాక్టర్ జీకే సార్ దగ్గర ఎంతో చక్కటి ఆత్మజ్ఞానం నేర్చుకుంటూ, అలాగే సజ్జన సాంగత్యం ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో ఆధ్యాత్మిక గురువుల ద్వారా తెలుసుకుంటూ, నాతోటి ఆత్మ బంధువులతో మెలుగుతూ, శరీరానికి చేసే సేవ ప్రాపంచికమైన సేవ, మన ఆత్మకు చేసే సేవ ఆధ్యాత్మిక సేవ అని తెలుసుకున్నాను.
నా అంతరంగాల్లో దాగి ఉన్న రచయిత్రిని గురువుల ద్వారా తెలుసుకుని ఆత్మ సౌందర్యం అనే పుస్తకం మరియు నవరస రమణీయ రాగాలు అనే ఒక 9 పాటలతో ఒక ఆల్బమ్ చేశాను. వాటికి సాహిత్యం రాసి అందులో ఒక 4 పాటలు నేను పాడగలిగాను. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయటం మరియు ఆత్మ సౌందర్యం ద్వారా స్కూల్స్కి వెళ్ళి బాహ్య సౌందర్యంతో పాటు ఆత్మ సౌందర్యం ఎంత అవసరమో తెలియజేసే ఆధ్యాత్మిక సేవ ఇంత చేయగలిగాను అంటే అది జీకే సార్ స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా అందిన జ్ఞానం వల్లనే. వెన్నుతట్టి విద్య నేర్పి జీవితంలో వెలుగులు నింపి ఆత్మ జ్ఞాన విజ్ఞాన విరులను పూయించిన తల్లిలా లాలిస్తూ తండ్రిలా రక్షిస్తూ ఆప్తుడిలా ఆదరించి చేరదీసి ఆధారమై నిలిచి క్రమశిక్షణ నేర్పించి అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతిని వెలిగించి శిలలా ఉన్న మమ్మల్ని శిల్పాలుగా దిద్ది మా ఉన్నతే గురుదక్షిణగా భావించి జాతికి గొప్ప ఖ్యాతిని అందించే పౌరులుగా మార్చిన గురువులు జీకే గారు. ఆత్మజ్ఞాన ప్రపంచానికి పంచటమే మా భాగ్యంగా ఆయన అడుగుజాడల్లో ఇప్పుడు మేము నడుస్తున్నాము. 16 సంవత్సరాల క్రిందట అనారోగ్యంతో జీకే సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సోల్ స్కాన్ చేసి నాకు ఉండే థైరాయిడ్కి లక్ష్మీ సరస్వతి పార్వతి ఆత్మజ్ఞాన గుళికలు సంగీతం మాటే మంత్రం పలుకే బంగారం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ పిగ్మెంటేషన్ అనగానే ఆధ్యాత్మిక పుత్రులు అని గుళికలు రాశారు. తీవ్రమైన తలనొప్పి అన్నప్పుడు జీవిత లక్ష్యమే తలనొప్పికి మందు. ఆ గుళికలు మొత్తం పూర్తయ్యే వరకు రియల్ రిలీఫ్ సెంట్రల్ స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా ఆధ్యాత్మిక సేవ పొందమన్నారు. క్షీణిస్తున్న ఆరోగ్యం మెరుగైంది. జీవిత లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నాను. ప్రయాణం చాలా కష్టంగా ఉంది సార్ అంటే చెడు కష్టాలు వదిలేశారు కదా, మంచి కష్టాలనే హైవే ఎక్కమన్నారు. అని ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ ఉండాలి. ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్క జంక్షన్లో ఆగి ఒక్కొక్క ఆధ్యాత్మిక గుళికలు టైం టు టైం వేసుకోమన్నారు. మధ్యలో రక్త సంబంధీకుల్ని కలవటానికి పరస్పర సంబంధాలు ఎంతో ముఖ్యం. అంటే భర్త భగవంతుడు, పిల్లలు గురువులు అని తెలియజేశారు. అప్పుడు నిజమైన సేవ అంటే అర్థమైంది. మధ్యలో ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఎదురైనప్పుడు జోకర్ ముముక్షుకు 4 శత్రువులు అనే గుళిక మీ ప్రయాణంలో ఉండాలి అన్నారు. గూగుల్ మ్యాప్కు గమ్యం దొరకటం లేదు సార్, ఇప్పుడు రోడ్లు క్లోజ్ అయినట్టు ఉంది అంటే ఇది పరీక్షా సమయం. జీవిత ధ్యేయాన్ని మననం చేయండి అన్నారు. జీవిత లక్ష్యాన్ని గురిపెట్టినప్పుడు ఆనందో బ్రహ్మ అనే జంక్షన్ వచ్చింది సార్ అనగానే ఓకే, మీ చేతిలోనే అన్ని గుళికలు ఉన్నాయి, ఏ సమయానికి ఏ గుళిక అవసరమైతే అది వేసుకోండి అని తెలియజేశారు. టాబ్లెట్స్ కోసం నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు, మీ ఆరోగ్యం కానీ మీ ఆనందం కానీ మీ చేతుల్లోనే అని కేసుని క్లోజ్ చేసి ఆత్మ సౌందర్యాన్ని కొనసాగించండి అని తన బిడ్డలకి ఎలా అయితే ఆస్తి పంపకం చేస్తారో అలాగే ఆనందో బ్రహ్మ అనే మాసపత్రిక మంత్లీ మ్యాగజైన్ మరియు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు సంవత్సరానికి ఒకసారి చేయాలని నా వాటాగా నాకు అప్పచెప్పి మీకిచ్చిన ఆస్తుల అంటే ఆధ్యాత్మిక సేవ మీద నిత్యం కృషి చేసి సంవత్సరానికి ఒకసారి ఆనందో బ్రహ్మ అనే ప్రోగ్రాంలో రిపోర్ట్ చేయాలన్నారు. అప్పుడు ఇప్పుడు నేను బయట ప్రపంచం ఎరగను, కాలు బయట పెట్టకుండా ఆత్మజ్ఞానం పొందటం కానీ పెంచటం కానీ అంతా మా ఇల్లే స్థావరంగా మా గ్లో బ్యూటీ సెలూన్ ఆవరణలో జీకే సార్ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేతుల మీద ఆత్మ సౌందర్యం శక్తి క్షేత్రం ప్రారంభింపచేసి ఒక్క అడుగు బయట పెట్టకుండా పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది అనే జ్ఞానాన్ని తెలియజేశారు. కరోనా కారణంగా జూమ్ వేదిక మీద విశిష్ట గురువుల దగ్గర ఆత్మ జ్ఞానాన్ని పొందటం, జ్ఞానాన్ని పెంచుకోవటం జూమ్ మహాతల్లి ద్వారా నేర్చుకోమన్నారు. మరి ఈ లక్ష్మీ సరస్వతి ట్రాఫిక్ సిగ్నల్స్ పరీక్షా సమయం ఇవన్నీ కూడా స్పిరిచువల్ టాబ్లెట్స్ డాక్టర్ జీకే సార్ ద్వారా నేర్చుకున్న ఆత్మజ్ఞానం. స్పిరిచువల్ టాబ్లెట్స్ వెబ్సైట్లో ఈ బుక్స్ అన్ని
అందుబాటులో ఉంటాయి. రేపండి నా మనసు నాతో మాట్లాడుతుంది అంటూ చెప్తున్నారు. తెలుసుకుందామా? థ్యాంక్ యూ.